ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖనుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖనుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత 12 రోజులుగా పెండౌన్ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396/2026 వల్ల దస్తావేజు లేఖనుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని జీవోను ఉపసంహరించుకోవాలని సంఘం నాయకులు కోరుతున్నారు. అలాగే సమస్యల పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు. గత 12 రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటి అంశం ఏంటంటే 396 జీవో అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చి వీళ్ళందరిలో కూడా ఈ 5 లక్షల మందిలో కూడా ఒక ఆందోళన సృష్టించడం జరిగింది. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మీకు కావలసినటువంటి పని భద్రతకు సంబంధించి మేము హామీ ఇస్తున్నాం అనేటువంటి వైపు నుండి ప్రభుత్వం ఆలోచించడం లేదు. అందుకని ఉన్నటువంటి ఉపాధి పోకుండా ఉపాధి రక్షణ కోసం, పని రక్షణ కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన చాలా న్యాయమైనది. ప్రభుత్వం తక్షణమే ఈ సంఘ నాయకుడిని పిలిచి ఒక అగ్రిమెంట్ చేసుకుని వీళ్లలో ఉన్నటువంటి ఆందోళనని తొలగించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే 12 రోజుల నుంచి ఆందోళన జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేటువంటిది మరి అది ఎందుకు చేస్తున్నారో తెలియదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, ప్రజాస్వామికంగా ఎంపిక కాబడినటువంటి ప్రభుత్వాలు, ప్రజలు ఎప్పుడైనా ఆందోళనలు చేస్తే ఆందోళనకు సంబంధించి సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అటువంటి ప్రయత్నం చేయకుండా వీళ్ళ దారిని వీళ్ళని వదిలేసి ఈ విధంగా ఇది ఇండస్ట్రీ చాలా చాలా కీలకమైంది. రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి రంగం. ఈ రంగం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక కీలకమైనటువంటి రంగం. ఈ రంగంలో ఆందోళనని రేకెత్తించడం అనేటువంటిది ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. వీళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే దీన్ని ఏదో ఒక రూపంలో ప్రైవేటీకరణ గావించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రైవేటీకరణకు కూడా అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నింటిలో కూడా ఏదో ఒక పద్ధతిని అనుసరించి అవుట్సోర్సింగ్ లాంటి దాని ద్వారా, కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా, లేదా ఉద్యోగుల్ని పెట్టడం ద్వారా ఏదో ఒక రూపంలో వీళ్ళ పనికి భద్రత పోయే పద్ధతుల్లో ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. అది మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీరికి ఏఐటీయూసీ నుండి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో వీళ్ళు ఇప్పుడు ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నట్టయితే, ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ వీళ్ళకి అండగా నిలబడుతుంది, భుజం కలిపి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వీళ్ళు కోరుతున్నటువంటి 396ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.